ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. హల్లెలూయా. ఎలాంటి వారంట? క్రూరమైన తోడేళ్ళు అంట. హల్లెలూయా. చూడు, ఇక్కడ ఏమని రాయబడింది అంటే, మీదిగో ఇక్కడ జాగ్రత్తగా ఉచ్చారించమన్నాడు. హల్లెలూయా. ఏమని? అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. హల్లెలూయా. చూడు, లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు. హల్లెలూయా. బాగున్న గురించి ఏం మాట్లాడు, మంచిగా ఉన్న గురించి ఏం మాట్లాడు. వాడు దేవుని కృపలో దేవునికి లోబడి జీవిస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు. ముందు దేవుళ్ళు వస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా మారిపోతారు. వాళ్ళు ఇష్టానుసారంగా మారిపోయి వాళ్ళు తోడేలు రూపంగా ఉంటారు. ఎందుకంటే ముందు ఇక గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉంటారు. దేవుళ్ళు వచ్చి దేవుని మాటలు బాగానే చెప్తుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ శరీరం వాళ్ళు ఇష్టానంగా మర్చుకొని తర్వాత ఇంకా నటిస్తూ ఉంటారు. అక్కడ సేవ ఉండదు, నటన ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మీరు జాగ్రత్తగా విచారించాలా. సేవకుడు ఎలా ఉండాలో విచారించాలి, గమనించి చూడాలి మీరు. హల్లెలూయా. గమనించి చూడాల. తర్వాత వచ్చిన 16వ వచనము, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, ఆ పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లనైనను కోయుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలములను ఫలించును. హల్లెలూయా. చూడు, మంచి చెట్టు మంచి ఫలములు ఇస్తుంది. హల్లెలూయా. మంచి చెట్టు మంచి పండుని ఇస్తుంది. అది మనకి ఒంటికి ఆహారానికి మంచిదే కాబట్టి తీసుకుంటాం. హల్లెలూయా. తీసుకుంటాం లేదా? తీసుకుంటాం. అదే విషమైన విషం తింటే మనం చనిపోతాం అంటే ఆ పండుని మనం కోసుకొని తింటావా? తింటావా? చూడు, ఆ చుట్టూ ఒక మంచి పండు ఉందనుకో, సపోజ్ అక్కడ ముళ్ళు చక్కగా ముళ్ళు ఉన్నాయనుకో, ఆ ముళ్ళు నడిచిపోయి ఆ పండు కోసుకో. ఎందుకంటే మనము బైబిల్ ముందు చదవాలి. హల్లెలూయా. బైబిల్ చదివి తెలుసుకోవాలి. ఒక సేవకుడు అతని ప్రవర్తన ఎలా ఉంది, ఈ బైబిల్ ఉండేటి చెప్తున్నాడా లేనిటి చెప్తున్నాడా, అతను స్థితి ఎలా ఉంది, ఎలాగా జీవిస్తున్నాడు, దేవునికి అనుసారంగా ఉన్నాడా లేక దేవునికి విరోధంగా ఉన్నాడా, మనం గమనించకపోతే మనకు ఏది అర్థం కాదు. అందుకనే దేవుడే ఇన్ని రాశాడు బైబిల్లో. మత్తయి సువార్తలో క్లియర్గా రాయబడింది. హల్లెలూయా. ఒకసారి చదువుతారా? 17వ వచనము 16 నుంచి చూడండి. వారి ఫలములను వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండునైనను, పల్లేరు చెట్టును అంజూరపు పండునైనను కోయుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్లు పనికి రాని ఫలములను ఫలించును. హల్లెలూయా. చూడు, ఇక్కడ చూడు, ఎవరైనా మంచి చెట్టు మంచి ఫలమనే ఫలిస్తాడు. అట్లాగే మంచి సేవకుడు మంచి వాక్యాలు ఉపదేశాలు అందిస్తాడు. హల్లెలూయా. మంచి ఉపదేశాలు అందిస్తాడు. ఇక అదే వాడు దేవుని యొద్ద నుంచి తిరిగిపోయి ఇంకా క్రూరమైన తోడేడు రూపంగా అది మారిపోయి ఉంటే, సాతాను లోపలి మారిపోయి ఉంటే, వాడు మంచి వాక్యం అందేయుడు,
నువ్వు నువ్వు ఎలా ఉంటే దేవుని రాజ్యానికి పోతావో వాడు నీకు బోధీయుడు. వాడికి ఎలాగైతే మేలు కరమో అలాగ బోధించుకొని అలాగ మలుచుకొని అలాగ వాడు జీవిస్తా వాడు లోకంలో హ్యాపీగా ఉండాలని జీవిస్తాడు తప్ప దేవునికి లోబడి దేవుని కృపలో ఉండి జీవించాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము జాగ్రత్తగా గమనించాలి. ఏ సేవకుడు ఎలా ఉన్నాడా, ఏ వాక్యంలో ఉండేడు చెప్తాడా లేనుడు చెప్తాడా ఒకసారి మనం గమనించాలి. హల్లెలూయా. ఇక 18 వచ్చాము ఒకసారి చెప్తారా? మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. చూసారు అక్కడ మంచి చెట్టు మంచి ఫలంలో వేస్తుంది. హల్లెలూయా. పనికి రాని ఫలం ఇవ్వదు. మంచి సేవకుడు మంచిగానే ఉంటాడు, అందరితో మంచిగానే వాక్యం చెప్తాడు, మంచిగానే దేవుడికి లోబడతాడు. ఎందుకంటే పనికి మాలిన చెట్టు మంచి ఫలం ఇస్తుందా? మంచి ఫలం ఇస్తుందమ్మా? ఇవ్వదు. అందుకనే ఒకసారి మనం గమనించాలా, ఇతను వాక్యము ఇచ్చే వాక్యము బైబిల్ పరంగా ఉందా లేదా, ఇతను జీవించే జీవితము దేవుడికి లోబడి జీవిస్తున్నాడా లేదా మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే మనము ఏదో పాస్టర్ వస్తున్నాడు, వాకింగ్ చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అందరిలో ఇది ఇచ్చింది పుచ్చుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆట కాదు. అతను ఎందుకోసం ఏర్పరిచాడు దేవుడు అంటే అతను పని కొరకాయ. హల్లెలూయా. అతను పని కొరకే జీవిస్తున్నప్పుడు, అతను పని కొరకే అతను లోబడి అతను లోకంలో ఉన్నప్పుడు దేవుడు వెలవెల తోడుండి అతనికి మంచి ఆలోచన ఇచ్చి మంచి నడవలో నడపతాడు. కొంతమంది ఏం చేస్తారు, నేను పాస్టర్ అని పేరు చెప్పుకొని దేవుడికి విరోధమైన పనులు చేస్తారు. లోకంలో వాడిని చూసి దేవునికి దూషణ కలుగుతుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అలాంటి వాళ్ళ గురించి, ఇకో నా గొర్రెలు నా స్వరం వింటారు. హల్లెలూయా. నువ్వు పోవద్దురా అంటే పోతే అది ఎవరు దాటిపోయినట్టు? దేవుడు దాటిపోయినట్టు కదా. అలాంటి వాళ్ళు నా గొర్రెలు కాదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు నా గొర్రెలు కాదు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడు, ఒకసారి నేను చదువుతాను 19వ వచనము. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏయబడును. హల్లెలూయా. చూడు, ఒకవేళ వాడు మంచిగా లేకపోతే సేవకుడు వాడు ఏం చేస్తాడు? దేవుడు నరకంలో పడేస్తాడు. సేవకుడే. హల్లెలూయా. సేవకుడే. ఇక్కడ అందరికీ తెలిసిన పాస్టరే. కానీ వాడు కరెక్ట్గా లేకపోతే దేవుడు వాడిని నిద్రించినప్పుడు వాడిని అతని రాజ్యంలో తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అతని రాజ్యం తీసుకెళ్ళాడు. ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు. చూడు, ఇక్కడ పనికి మారిన చెట్లు మనం ఏం చేస్తాము? పెంచుకుంటావా? మంచి పండు ఇస్తుంది, బాగా తిని బాగా మనం కూడా బలంగా ఉన్నాము అనుకుంటావా? ఇది పనికి మారిన చెట్టు నరికేసి ఎండబెట్టేసి పొయ్యిలో పెడతాం. ఒకవేళ ఎండిపోయినా పొయ్యి కానీ పనికి వస్తుందని కట్లు మనం వంట వండుకోవడానికి నీళ్ళు కోసుకోవడానికి పెట్టేస్తాం. ఎందుకని? నరకబడి అలాంటి చెట్లు అలాంటి సేవకుడైనా ఎలాంటి వాళ్ళైనా దేవుడికి విరోధమైన వాళ్ళందరినీ నరకంలో పడేస్తాడు. హల్లెలూయా. నరకంలో పడేస్తాడు. ఒకసారి మనము మన జీవితం ఒకసారి మనము గమనించుకొని జీవియాల. ఈ లోకంలో జీవిస్తున్నాము, దేవుడికి నచ్చిన విధంగా జీవించాలా. లేదంటే ఏమవుతాము? నరకములో పాలువాళ్ళు అయిపోతాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వేతన తప్ప అక్కడ నెమ్మది ఉండదు. నెమ్మది కావాలంటే ఇక్కడే మారుమూర్చి పొందాలా. ఇక్కడే మనం మారుమూర్చి పొంది దేవునికి లోబడాలా. ఇక్కడ లోబడినప్పుడు మనకి నెమ్మది కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి 20వ వచనం చదువుతారమ్మా. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్ర ప్రకారము చేయువాడే ప్రవేశింపుని ప్రవేశింతురు. హల్లెలూయా. ఏంటంట? ప్రభువా ప్రభువా అని చెప్పువాడు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడట. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని అందరూ అంటారు. పాపం చేయడు, ప్రభువా పాపం క్షమించు, ప్రభువా అని తప్పు క్షమించు. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఒకనాడికి నువ్వు మారి మనసు పొంది నిలకడగా నిలబడాలి కదా. అవిశ్వాసంగా నిలబడకూడదు కదా, నువ్వు విశ్వాసంగా ఉండాలి కదా. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎవడ కూడా దేవుని రాజ్యములో ఉండడానికేని నువ్వు అతను లోబడి జీవించినప్పుడు అలాంటి వాళ్ళు దేవుని రాజ్యములో దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. సరే చదువుతారా? ఇంకోసారి 21 వచ్చిన చదువు. 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామములను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను నిన్ను ఎన్నడను ఎరగను, అక్రమము వారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమంటాడు? అక్రమము చేయవారా వారలారా నా యొద్ద నుండి. ప్రభువా నేను నీ నామముల ప్రవచించలేదా, దర్శనం చెప్పలేదా, నీ నామముల నేను అద్భుతములు చేయలేదా, నీ నామములు దెయ్యం ఎలగొట్టలేదా, నీ నామములో నేను నిలబడి సేవ చేయలేదా అంటారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. మీరెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. చూసారా? సరే గమనించాలి. మన జీవితం ఏంది గమనించాలి, మన బ్రతుకేంది గమనించాలి. కోపపడుడిని పాపము చేయకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కోపపడుడి పాపము చేయకూడదు. కోపం ఎప్పుడు కూడా ఉదయము నీ కోపం వస్తే సాయంత్రము అస్తమించే వరకే నీ కోపం ఉండాలి. హల్లెలూయా. ఒకేలా కోపడితే కానీ కోపంలో కూడా పాపము ఉండకూడదు. ఒకసారి చూసారా? ప్రభువా ప్రభువా నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, అన్నీ వ్యర్థమే. నువ్వు మారు మనసు పొందితే అది మేలుకరము. హల్లెలూయా. మారు మనసు పొందితే అది మేలుకరము. తర్వాత వచనం చెప్తారా? 24 వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతి వాడును తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుడు మంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను గాని అది పునాది బండ మీద వేయబడేను గనుక అది పడిపోలేదు. హల్లెలూయా. పడలేదు. హల్లెలూయా. ఇది పడలేదు. చూసారా? నీ పునాది నీ ఎలా ఉండాలా? బండ మీద ఇల్లు కట్టుకునేలాగా నీ పునాది అలాగైన నీ విశ్వాసం కలిగి ఉండాలా. అలాగైన దృఢమత్తమైన నీలో విశ్వాసం ఉండాలా. అయ్యో వాళ్ళు తిట్టారు, మేము దేవుడిలో ఉన్నాం. అయ్యో నేను బాబుని తీసుకుని కష్టం వచ్చింది, నేను దేవుళ్ళలో ఉన్నాం. అయ్యో నాకు ఇబ్బంది వచ్చేసింది, దేవుడు లేదు, నేను దేవుళ్ళలో ఉన్నాం అని మాటలతో దేవుడిని దూరం చేసుకోకూడదు. కష్టం వచ్చిందా దేవుడికి తెలుసు, ఇంక బాధ వచ్చిందా దేవుడికి తెలుసు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కటి గమనించేవాడు, ప్రతి ఒక్కటి చూసేవాడు. హల్లెలూయా. ఎందుకు చూసేవాడు గమనించేవాడు అంటే
చూసా కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో అతను ఆకాశం నుంచి నరులు కళ్ళారు పరిశీలిస్తున్న మాట రాయబడింది. అదే కాక మరలా 139వ కీర్తన గ్రంథంలో నువ్వు కూర్చోవడం తెలుసు, లేయడం తెలుసు, పండుకోవడం తెలుసు, నీకు తలకు పుట్టక మునిపే అతను గ్రహించి ఉన్నాడు. అంటే నీకు ఆలోచన రాకముందే తెలుస్తాడు. అలాంటి దేవుడికి నీ బాధ తెలియదా? నీ బాధ తెలియదా? నీ ఇబ్బందులు తెలియదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు నీతో పాటు ఉండాలంటే, ఆ కష్టం నుంచి బయటపడేయాలంటే, ఆ ఇబ్బంది నుంచి బయటపడేయాలంటే నువ్వు దృఢంగా దేవా నువ్వు ఉన్నావు ప్రభా, నా శ్రమలో నుంచి బయట పడాల్సిన దేవుడు నువ్వే అని ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి నీ కార్యము చేయడానికి ఒకే ఒక నిమిషం చాలు. నీ బాధలు తొలగిపోవడానికి, నీ కష్టాలు తొలగిపోవడానికి. ఎందువల్ల అతను వదిలిపెట్టాడు తెలుసా? నీ విశ్వాసము ఎంత మాత్రం అతను చేస్తున్నాడు. ఈ విశ్వాసము బాధలు ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని దూషించలేదా? బాధలు ఉన్నప్పుడు కూడా నువ్వు నీకు ఎక్కువ ప్రార్థనలు గడుపుతున్నావా? ఎక్కువ ప్రతి ఒక్కటి దేవుడికి చెప్పుకుంటున్నావా? అన్ని గమనించి ఈ విశ్వాసం గొప్పదని ఏం చేస్తాడు? వీడి విశ్వాసం గొప్పదని ఏం చేస్తాడు? అతని కార్యం క్షణంలో చేస్తాడు నీ కార్యం. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదే నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే చూడు 25వ వచనం కానీ చూద్దాం ఒకసారి. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉందురు. చూడు, మనము అవిశ్వాసం కలిగింటే ఎక్కడ కట్టుకుంటాం? ఇల్లు ఇసుక మీద. అది వరద వస్తుంది, గాలి వస్తుంది, గాలికి ఎగిరిపోతుంది, వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది లేదా? కొట్టుకోపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఆ మాట కూడా రాయబడింది 26వ వచనంలో. హల్లెలూయా. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనును పోలి ఉండును. ఆ వాన కురిసెను, వరద వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలి బడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. చూడు ఇక్కడ ఏమైంది? వాన వస్తుంది. ఇసుక మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు వాన వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కరగతుంది లేదా? కరగతుంది లేదా? కరిగిపోతుంది. అది వరద వస్తే ఆ ఇసుకతో పాటు ఆ ఇల్లు కూడా కొట్టుకోపోతుంది. ఆ ఇసుకతో పాటు ఏమవుతుంది? ఇసుకతో పాటు మనము పునాది ఎలా ఉండాలా? మన పునాది ఎలా ఉండాలా? మన ఇల్లు ఎక్కడ ఉండాలా? బండ మీద కట్టుకునే వాళ్ళగా మనం ఉండాలి. మన హృదయం కూడా అలాగా దృఢంగా దేవుడు నన్ను బాగు చేయగలడు, దేవుడు నన్ను సమస్య నుంచి విడిపించగలడు, దేవుడు నన్ను అనేక ఇబ్బంది నుంచి విడిపించగలడు, దేవుడు నా తోడే ఉన్నాడని నువ్వు బలంగా పునాది వేసుకుని కట్టుకునే ఇల్లు లాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అదే ఇసుక మీద ఆ ఇల్లు కూలిపోతుంది. అదే నీ అవిశ్వాసం కలిగి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నెరవేరదు, ఆ ప్రార్థన ఫలించదు. దేవుడు నిన్ను బాగు చేయలేడు, కాపాడలేడు. ఎందుకంటే నీలోనే అవిశ్వాసం ఉంది. దేవుడు బాగు చేస్తాడా? బాగు చేయడు. నీలో దృఢమైన నమ్మకత్వము లేదు కాబట్టి అందువల్ల దేవుడు మనం చేసే ప్రార్థన ఫలించేలా చేయడు. తర్వాత వచ్చినాము 13వ వచనం ఒకసారి చదువుతారా? కొంచెం వెనక్కి వస్తారా? 13వ వచనం. విరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడపను, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశింపు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది,
దాని కనుగొను వారు కొందరి. హల్లెలూయా. చూడు ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు. హల్లెలూయా. ఇరుకు ద్వారము కొంచెం కష్టంగా ఉంటుంది కదా వెళ్ళడానికి, ఇబ్బందికరంగా కొంచెం దూరాలంటే మనం ఒళ్ళు సహరించుకొని సందులో మనం దూరేలా పట్టేలాకపోవాలంటే మన ఒళ్ళంతా కొంచెం సహరించుకొని మెల్లమెల్లగా దూరాలి. ఎలా దూరాలా? మెల్లమెల్లగా దూరాలా. కానీ ఆ ద్వారము దేనికి మార్గం అంటే దేవుని రాజ్యానికి మార్గం. హల్లెలూయా. అదే పాపం అనే మార్గము చాలా విశాలమైనది. హల్లెలూయా. చాలా విశాలమైనది ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. చూడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశింపు వారు అనేకులు. ఆ జీవమునకు పోవు ద్వారము ఇరుకునకు ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. హల్లెలూయా. చూసారా, మనం పాపములో బతకాలంటే ఎలాగైనా బతుకోండి విశాలంగా. ఎవడ ఇంకా ఆ ఇంట్లో దొంగలు ఇవ్వచ్చు, అది వచ్చి ఆ చిన్నప్పుడు వాడు కొట్టవచ్చు, జైలు వేయవచ్చు, లేకపోతే మనము ఎవరినో చంపేవచ్చు, జనం ఎత్తుకుపోతుంటే ఒకరు లేదు చంపడానికి డబ్బు ఇస్తే చంపేవచ్చు, చాలా రకాల బతుకోవచ్చు భూలోకంలో. హల్లెలూయా. కానీ అది ఎలాగైనా బతకవచ్చు, బ్రతుకు ఎలాగైనా బతకవచ్చు. కానీ దేవుడికి భయపడి దేవుడికి లోబడి ఉండాలంటే చాలా కష్టం కదా. కానీ కష్టమే. కానీ నువ్వు జీవించేది ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే భూమి మీద. హల్లెలూయా. చూడు, కీర్తనకారుడు 90 కీర్తన గ్రంథంలో మాట అన్నాడు. ఏమని మాట్లాడంటే ఏమన్నాడంటే అక్కడ దేవుడు సెలవుస్తున్నాడు అని ప్రాణం. హల్లెలూయా. 10వ వచనంలో ఒక మాట రాయబడింది అక్కడ కీర్తన గ్రంథంలో. ఒకసారి చెప్తారా? 10వ వచనం, కీర్తన గ్రంథం 10వ వచనం. తొంభై అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధికమున్న విడల 80 సంవత్సరాలగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతామని రాయబడింది. హల్లెలూయా. ఎవరు రాయబడింది? మనిషి ఆయుష్ ఎంత మాత్రం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అప్పుడు 80 సంవత్సరాలకు కూడా ఆయాసమే దుఃఖం అన్నాడు. ఈ బ్రతుకి మనము విశాలమైన పాపమైన దారిలో మనము వెళ్తే ఎక్కడ పోతాము? మళ్ళీ దేవుడి కూడా పోవాలి కదా. అక్కడ పోయి నిలబడినప్పుడు ఏమవుతుంది? నరకంలో పడేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. ఆ కొంతకాలానికి ఇక్కడ ఉండే కొత్త జీవితానికి మనము విశాలమైన దారి ఎత్తుకున్నాం అనుకో, దేవుడు ఆరిని అగ్నిగుండంలో పడేస్తాం. అదే ఇరుకైన మార్గం ఇక్కడే ఎత్తుకున్నాం అనుకో, అది దేవుడికి ఇష్టము, ఉండే ప్రజలకు ఇష్టము, మన అందరికీ బంధుమిత్రులు కూడా ఇష్టము, దేవుని కృపలో మనకు ఆశీర్వాదకరం. అది అలాంటి దృష్టినప్పుడు మనం ఎక్కడ పోతామంటే దేవుని రాజ్యంలో ప్రవేశం. ఒకసారి చదువుతారా? చేతి ముగిచ్చేస్తాను. 13వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశింపు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హల్లెలూయా. దాని కనుగొను వారు కొందరు మాత్రమే. ఇక్కడ ఈ లోకములో విశాలమైన దారిలో నడిచే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఎవడో కలకాలం ఉండడు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాలా, ఈ లోకంలో జీవితం విడిచిపెట్టాలా,
విడిచిపెట్టాలా, ఇక్కడ లోకంలో ఉండే బంధుమిత్రులు విడిచిపెట్టాలా, లోకంలో ఉండే అనేక మందిని మనం విడిచిపెట్టి, లోక సంబంధమైన జీవితాలు విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలా? ఒకటి నరకమా, ఒకటి పరలోకమా. పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ కొంచెం బాధగా ఉంటుంది, ఇరుకు ద్వారము. మనం ఇక్కడ నిలబడాలి. హల్లెలూయా. నిలబడి మనము ఇక్కడ నిలబడి దేవుని కృపలో జీవించినప్పుడు, దేవుని రాజ్యములో ఇరుకైన మార్గములు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ విశాలమైన దేవుని రాజ్యంలో వెళ్ళి నిలబడగలం. హల్లెలూయా. ఇట మాట దేవుడు వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్.